సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ను సందర్శించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు. 5 యువకులు మృతి చెందిన కొండపోచమ్మ సాగర్ ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ లో 5 యువకులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని, జలాశయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా విధానాలను రూపొందించేలా చేస్తామని తెలిపారు. ఊర్లలో పోయినరు, కొందరు పిల్లలు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉన్న యువకులు, అది బీటెక్ చేసిన స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా పాలిటెక్ కానీ స్టూడెంట్స్ ఒకే ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు చనిపోయారు. అది నాకు చాలా బాధ ఉంది. వాళ్ళు ఈత కొట్టేందుకు అంటే యాక్చువల్గా వాళ్ళు ఏదో పిక్నిక్ లాగా వద్దాం అనుకున్నారు. వాళ్ళకి ఈత రాకుండా ఏదో జస్ట్ కొన కూర్చున్నారు. 5 చనిపోవడం చాలా బాధాకరం. నాకు నిజంగా కూడా చాలా బాధ వేసింది. వాళ్ళ కుటుంబం 2 కొడుకులు చనిపోతే ఎంతో బాధ ఉంటుంది. అయితే దీనికి నేను ఇప్పుడే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నేనేమన్నానంటే, మంత్రి గారు ఇది మీది సబ్జెక్టు, అయితే ఇక్కడ ఏంటంటే కార్లలో వస్తున్నారు, కార్లు అక్కడ లోపలికి రానిచ్చేది లేదు. పోలీసులు ఆల్రెడీ దాన్ని స్టాపేజ్ పెట్టిరు, ఇది డ్యామ్ దగ్గరికి రాకుండా. అయినా కానీ పిల్లలు నడుచుకుంటూ వచ్చి ఈత కొడుతుంది పోయి 5 చనిపోయారు. నేను రిక్వెస్ట్ ఒకటే చేసిన, ఒకటి ఏంటంటే పోలీసు చెక్ పోస్టులు పెట్టాలి ఈడ, దాని తర్వాత ఎవరు పోకుండా చూడాలి. అదేవిధంగా గజ ఈతగాళ్ళు తప్పనిసరిగా ఒక 5 నియమించాలి. ఇక ముందు ఇలాంటి సంఘటన జరగొద్దని తప్పనిసరిగా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ముఖ్యమంత్రి గారితో ఇప్పిస్తాం అనుకో, కానీ ఫర్దర్గా నో డ్యామేజ్. ఎందుకంటే ఇది ఒక పిక్నిక్ స్పాట్ అయింది. అందరికీ హాలిడే రాగానే, ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు గండిపేట పోయేది, ఇప్పుడు గండిపేట లేదు కాబట్టి నల్లపోతే 1 అవర్ జర్నీ కాబట్టి యంగ్స్టర్స్ ముఖ్యంగా అందరూ వస్తారు. కనుక దీనికి తప్పనిసరిగా గజ ఈతగాళ్ళని పెట్టాలి. అదేవిధంగా చెక్ పోస్ట్ పెట్టి చెకింగ్ పెట్టితే పిల్లలు ఎవరు రాకుండా ఉంటారు. నడుచుకుంటూ పోయినరట, నేను చూశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కింది దాకా పోతే ఎట్లా పోయినరో, రాళ్ళ రప్పలలో షోక్లో పోతారు. ఇంకో ఏజ్ కదా అది. ఏదైనా వాళ్ళు చనిపోయినందున ప్రగాఢ సంతాపం. ప్రభుత్వం తప్పనిసరిగా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దిగ్భ్రాంతి చెందారు. ఆయన తప్పనిసరిగా సరి అయిన ఆర్థిక, ఎందుకంటే హైదరాబాద్ జనమే 5 పిల్లలు హైదరాబాద్ నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు సరి అయిన సహాయం చేయడానికి, ఆర్థిక సహాయం చేయడానికి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా. ఏదైనా ఇది పండుగ పూట హాలిడే, ఒక పక్క ప్రభుత్వం హాలిడే ఇచ్చింది, సంక్రాంతి హాలిడే, ఇంకో పక్క ఈ విషాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది. సీనియర్ నాయకుడిగా నాకు యువజన కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్ఏ నుంచి ఒక అలవాటు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోతా. అది పేదవాడ పెద్దవాడ అని చూడ. ఈ ఇన్సిడెంట్ చూసి పండుగ పూట ఇట్లా అయిందని తెలుసుకొని పొద్దున్న పేపర్లో చదవంగానే రావడం జరిగింది. ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా అటు పోలీసులు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 5 గజ ఈతగాళ్ళని పెట్టాలని కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ పేదోళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ సాయం కూడా, హైదరాబాద్ పిల్లలు హైదరాబాద్ పట్టణంలో ఉండి ఇడదానికి వచ్చింది కాబట్టి, అయితే సిటీలో ఉన్నటువంటి పరిస్థితిలో పేదవాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకోవడానికి నేను లెటర్ రాస్తా, పర్సనల్గా కూడా కలుస్తాను అనేది చెప్తున్నా. ఏదైనా మీడియా మిత్రులందరూ కూడా సరి అయిన స్తంభంలో ఇలాంటి ఇష్యూలో మీరు ఎంత తొందరగా జనానికి తెలిస్తే 10 మందికి తెలుస్తుంది. మీరే వారధులు ప్రభుత్వానికి, కామన్ మ్యాన్కు. కనుక మీరు దీన్ని బాగా హైలైట్ చేస్తే ఇంకా ముందు పిల్లలు కూడా ఈత రానటువంటి వాళ్ళు ఎవరు రావద్దు. ఈత చూసేందుకు రండి, కాదంటలేము, కానీ నువ్వు ఈత రాకుండా నీళ్ళలోకి పోతే ఇదే పరిస్థితి అవుతుంది. కనుక కొద్దిగానన్నా ఈతనన్నా ప్రాక్టీస్ చేయండి. రాకుండా పోయి పోతే అంటే మీ వల్ల మీ తల్లిదండ్రులు ఇన్ని రోజులు పెంచారు, వాళ్ళకి అంత ఆశ ఉంటుంది, మా పిల్లలు పెరగాలి, మమ్మల్ని ఆదుకోవాలి, మా చెల్లెట్ల పెళ్లి చేయాలి, మా కుటుంబాన్ని బాగు చేయాలి. అలాంటి కుటుంబంలో చనిపోతే
వాళ్ళకు పండుగ ఇక్కడ తెలుసు, కానీ బాధతోటి వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఇక ముందు బాయ్స్ కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇవాళ రేపు సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, సెల్ ఫోన్ వచ్చింది. కనుక మీరు తెలుసుకొని కూడా తప్పులు చేయొద్దని విద్యార్థులను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.